చిక్కు 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 రెండో పిట్ట. అనగా 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 ఒక వర్తకుడు వర్తకానికి బయలుదేరాలి. ఎడారిలో ఎంతో దూరం ప్రయాణించి వ్యాపారం ముగించుకుని రావాలి. దారిలో తిండి దొరుకుతుందో లేదో తెలీదు, నీళ్లు దొరుకుతాయో లేదో తెలీదు, ఏ ఆపద తరుముతుందో, ఏ ముప్పు ముంచుకొస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఇవన్నీ ఆలోచించుకున్న ఆ వర్తకుడు నిట్టూర్పులు విడిచి బతకాలంటే ఇన్ని బాదర్బందీలు పడాలా అనుకుని వెళ్లే ముందు ఒక స్నేహితుణ్ణి కలిసి, మిత్రమా, నేను రావడానికి చాలా కాలం పడుతుంది, వచ్చాక కలుద్దామే అని చెప్పేసి వెళ్లాడు. వెళ్లిన 3 రోజులకే మళ్లీ ఆ వర్తకుడు తిరిగి వచ్చేశాడు. స్నేహితుడు అతన్ని చూసి, ఏమయ్యా అప్పుడే తిరిగొచ్చేశావు అని అడిగాడు. దారిలో ఒక వింత చూశాను అన్నాడు వర్తకుడు. ఏమిటా వింత అన్నాడు ఆ స్నేహితుడు. ఒక చోట ఒక పిట్ట పడుంది. అది గుడ్డిది, రెక్కలు కూడా లేవు. దాని తిండి అది సంపాదించుకోలేదు, ఊరికే అలా ప్రాణాలతో పడుంది. ఏమిటి కదా దీని జన్మ అని నేను దాన్నే చూస్తూ ఉండగా ఎక్కడ్నుంచో దూరంగా ఇంకో పిట్ట ఎగురుకుంటూ వచ్చింది. వచ్చి దానికి ఆహారం పెట్టింది, ఆ తర్వాత నీళ్లు తెచ్చిచ్చింది, ఆ తర్వాత మరిన్ని సేవలు చేసింది. అలా ప్రతి పూట దాని బాగోగులు చూస్తూనే ఉందనుకో. ఏదో ఒక ఎడారిలో, ఏదో ఒక మారుమూలన, ఏదో ఒక గుడ్డి పిట్ట పడుంటే దేవుడు దాని గురించి పట్టించుకుని సమయానికి ఆహారం అందిస్తున్నాడే, మరి నిలువెత్తు మనిషిని నాకు ఆ మాత్రం అందించడా? జానుడు పొట్ట కోసం ఈ ప్రయాణాలెందుకు, ఈ వర్తకాలెందుకు, ఈ దూరాభారాలు, ఈ కష్టనష్టాలు ఎందుకు? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, నాకు కూడా తిండి పెడతాడు అనుకుని వెనక్కొచ్చేశాను అన్నాడు వర్తకుడు. అప్పుడు స్నేహితుడు పకపక నవ్వాడు. ఏమయ్యా, ఆ పిట్ట గుడ్డిది, దానికి ఆ రెక్కల్లేవు, అందుకని దేవుడు దానికి ఆహారం పెడుతున్నాడు. మరి నీకేమైంది? నీకు కాళ్ళు చేతులు లక్షణంగా ఉన్నాయే, కళ్ళు సలక్షణంగా కనబడుతున్నాయే, నువ్వు కష్టపడగలవు, పని చేయగలవు. నీ సంగతి వేరు. నీ దృష్టంతా ఎంతసేపటికి ఆ మొదటి పిట్ట మీదే ఉంది గాని రెండో పిట్టను గమనించావా? కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న జన్మనెత్తినందుకు ఆ రెండో పిట్ట నలుగురికి సాయం చేయాలనుకుంటోంది, కష్టపడి బతకాలనుకుంటోంది, మంచి పేరుతో చావాలనుకుంటోంది. మనం ఆ రెండో పిట్ట కావాలి, కష్టపడి మనల్ని మనం పోషించుకోవాలి మిత్రమా. చేతనైనంతలో ఇతరులకి సహాయం చేయాలి, అది కదా జన్మంటే అన్నాడు. వర్తకుడు ఇంకేమీ మాట్లాడలేదు. మరుసటి రోజే మళ్లీ వర్తకానికి బయలుదేరాడు. ఆ తర్వాత చేతనైనంతలో నలుగురికి సహాయం చేస్తూనే బతికాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? ఈ కథ నీతి ఏమిటి? మనం సక్రమమైన జన్మనెత్తినందుకు నలుగురికి సహాయపడాలి, కష్టపడి పనిచేసుకోవాలి, అంతేగాని బద్ధకాన్ని పెంచుకోకూడదు.